హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునేది ఇండియన్ ఎకానమీలో ఫోర్త్ చాప్టర్ అండి. ప్రయారిటీ సెక్టార్ అండ్ ఎంఎస్ఎంఈ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. అంటే ప్రయారిటీ సెక్టార్ మనకి ఇండియాలో ఏమైతే ఉందో అగ్రికల్చర్ కానీ ఇలాంటి ప్రొడక్షన్ ఉంటుంది చూసారా ఇండస్ట్రియల్ సెక్టార్లో, అవన్నీ కూడా మనకి ప్రయారిటీ సెక్టార్లోకి వస్తాయండి. అది కాకుండా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో వీటి రోల్ ఏంటనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది ఈ చాప్టర్లో. Introduction. The classification and standards of priority sector lending set by the RBI aim to promote inclusive development. ఈ ఆర్బీఐ అనేది ప్రయారిటీ సెక్టార్కి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని లెండింగ్ బ్యాంక్స్ అనేవి చేయాలనేది మొత్తం అంతా కూడా ఈ రూల్స్ని ఫార్ములేట్ చేస్తుందండి. ఈ ఎంఎస్ఎంఈ యొక్క వాటికి అప్పు ఎంత ఇవ్వాలి అనేది కూడా ఇదే మొత్తం అంతా ఇది చేస్తుంది. ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ది ఎకానమీ. ఈ ఎంఎస్ఎంఈస్ అనేది ఇండియన్ ఎకానమీ డెవలప్ అవడానికి చాలా ఎక్కువ మంచి రోల్ అనేది ప్లే చేస్తాయండి. కాంట్రిబ్యూటింగ్ అరౌండ్ 45% ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్. మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో ఏదైతే ఉందో దాంట్లో 45% అవుట్పుట్ మొత్తం అంతా కూడా ఈ ఎంఎస్ఎంఈల నుంచే వస్తుంది. ఓవర్ 40% ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్, మనం చేసే ఇండియన్ కంట్రీ చేసే ఎక్స్పోర్ట్స్ ఉంటుంది చూసారా, వాటిల్లో వచ్చేటప్పటికి 40% ఈ ఎంఎస్ఎంఈ తయారు చేసే ప్రొడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్లు చేస్తామండి. అండ్ మోర్ దెన్ 28% ఆఫ్ ది జీడిపి. మన ఇండియాకి వచ్చే జీడిపిలో 28% కాంట్రిబ్యూషన్ కూడా దీనిదే. ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఆఫ్టర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ తర్వాత మనకి ఇండియాలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కల్పించేది కూడా ఇదే అండి, ఎంఎస్ఎంఈ సెక్టారే. ప్రయారిటీ సెక్టార్ ఇన్ ఇండియా. అసలు ప్రయారిటీ సెక్టార్ అంటే ఏంటి, అందుట్లో ఏమేమి వస్తాయి, డెఫినేషన్ అండ్ రోల్ ఆఫ్ ప్రయారిటీ సెక్టార్. Priority sector lending refers to the category of sectors that have a significant impact on large portion of the population, particularly the weaker sections. ఈ ప్రయారిటీ సెక్టార్ అంటే ఏంటంటే ఎక్కువ మంది పాపులేషన్ మీద ఏదైతే సెక్టార్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో వాటిని ప్రయారిటీ సెక్టార్ కిందకి తీసుకొచ్చారండి. పర్టికులర్లీ ద వేకర్ సెక్షన్స్ అంటే ఇప్పుడు ఎక్కువగా చదువుకున్న వాళ్ళు లేకపోతే ఎడ్యుకేషన్కి కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, రెగ్యులర్ మనకి ఉండే కామన్ ఎమ్యూనిటీస్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటికి దూరంగా ఉండే వేకర్ సెక్షన్స్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఇలాంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడన్నా తండాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళు వస్తారండి. అండ్ దోస్ దట్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్. ఎక్కువ దేంట్లో అయితే ఏ ఇండస్ట్రీలో అయితే ఈ లేబర్ అనేది ఎక్కువగా ఉంటుందో, అంటే ఇప్పుడు కొన్ని సెక్టర్స్ ఉంటాయి చూడండి, ప్రొడక్షన్లో వచ్చేటప్పటికి ఎంత మంది ఎక్కువ ఉంటే అంత బెటర్గా ఉంటుంది మనకు ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్లో. ది కరెంట్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ పిఎస్ఎల్ డేట్స్ బ్యాక్ టు 1967 వెన్ ది బ్యాంకింగ్ లాస్ బిల్ 1967 వాస్ పాస్డ్ విచ్ ఇంట్రడ్యూస్డ్ సోషల్ కంట్రోల్ ఓవర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఈ మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అనే దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అనేది 1967లో చేశారండి. అంటే బ్యాంక్స్ ఎంత అయితే వీళ్ళకి అప్పులు ఇవ్వాలి అనేది 1967లో వచ్చిన ఈ పిఎస్ఎల్ లెండింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనకి ఇది చేశారు, విచ్ ఇంట్రడ్యూస్డ్ సోషల్ కంట్రోల్ ఓవర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా. ఈ పిఎస్ఎల్ ఫ్రేమ్వర్క్ వలన ఏమైందంటే ఇది ఎంతవరకు అప్పులు ఇవ్వాలి అనేది సోషల్ కంట్రోల్ అనేది తీసుకొచ్చారండి బ్యాంక్స్ మీద. లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టార్స్ ఐడెంటిఫై ఇన్ ఇండియా. ది ప్రయారిటీ సెక్టార్స్ ఇంక్లూడ్ అగ్రికల్చర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అగ్రికల్చర్ మనం ఇందాక అనుకున్నాం కదండి, వ్యవసాయం ఒకటి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా ఎంఎస్ఎం ప్రయారిటీ సెక్టార్ కిందకే వస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ క్రెడిట్, అంటే మన ఇండియన్ కంట్రీ నుంచి ఏదన్నా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, దానికి వాళ్ళు తీసుకునే క్రెడిట్ ఉంటుంది చూసారా, అది కూడా ఇందులోకి ప్రయారిటీ సెక్టర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ అంటే మనకి కేజీ టు పీజీ ఏదైనా సరే ఎడ్యుకేషన్ అనేది, హౌసింగ్ ఇల్లు దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ ఏదైనా సరే, ఇల్లు కన్స్ట్రక్షన్కి వీటికి. నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ, లేకపోతే ఇలా మున్సిపల్ వాటర్కి ట్యాంక్స్ అని, లేకపోతే పబ్లిక్ హెల్త్ కోసం అని చెప్పి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయండి. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏదైనా ఎనర్జీ సోర్సెస్ మనం మళ్ళీ రీప్లెనిష్ చేయగలిగే ఎనర్జీ సోర్సెస్, అంటే సోలార్ కానీ లేకపోతే విండ్ ఎనర్జీ కానీ ఇలాంటివన్నీ. వేకర్ సెక్షన్స్ అండ్ అదర్స్. వేకర్ సెక్షన్స్ ఉంటారు చూసారా, అదే ఇందాక అనుకున్నాం కదా, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ కానీ ఇలాంటి తెగలకు చెందిన వ్యక్తులు అండ్ అదర్స్.
The Reserve Bank of India updated their priority sector lending guidelines on September 4, 2020. In India, the Reserve Bank of India updated their priority sector lending guidelines on September 4, 2020. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెప్టెంబర్ 4, 2020 నుంచి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉంది చూసారా, వాటి గైడ్ లైన్స్ అనే వాటిని చేంజ్ చేసిందండి. ద రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇంక్లూడ్ బ్యాంక్ ఫైనాన్సింగ్ ఆఫ్ అప్ టు ₹50 crores ఫర్ స్టార్టప్స్. స్టార్టప్స్ ఏదన్నా అంటే మీరు కొత్తగా ఏదన్నా స్టార్టప్ కనుక తీసుకొస్తా అంటే దానికి వచ్చేటప్పటికి 50 crores వరకు లోన్ ఇస్తారండి. లోన్స్ టు ఫార్మర్స్ ఫర్ ది ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఫర్ సోలరైజేషన్ ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంప్స్. ఫార్మర్స్ కనుక సోలార్ పంప్స్ ఎలాంటివి ఏదన్నా పెట్టుకుంటా అంటే కనుక సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకుంటా అంటే వాళ్ళ పొలంలో కనుక అగ్రికల్చరల్ పంప్స్కి ఇలాంటి వాటికి చిన్న ప్యానల్స్ ఇలాంటివి పెట్టుకొని ఒక చిన్న మోటార్ ఇలాంటిది పెట్టుకుంటా అంటే కనుక వాళ్ళకి లోన్స్ ఇస్తారండి. అండ్ లోన్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్. ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి చూసారా, అంటే అందుట్లో ఏం చేస్తారంటే సేంద్రియ ఎరువులు ఇలాంటివి ఏదన్నా వేసారనుకోండి, అది వచ్చేటప్పటికి మీకు డీకంపోజ్ అయ్యి దాని నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఆ గ్యాస్తో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ప్లాంట్ లాంటిది పెట్టుకుంటారు, హీటింగ్ సెటప్ లాంటిది. అలాంటివి ఏదన్నా పెట్టుకుంటా అన్నా సరే దానికి కూడా లోన్స్ ఇస్తారండి. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ నార్మ్స్. నెక్స్ట్ ప్రయారిటీ సెక్టార్కి డబ్బులు అప్పు ఇవ్వాలంటే కనుక వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన నార్మ్స్ ఏంటంటే, ద టార్గెట్స్ అండ్ సబ్ టార్గెట్స్ ఫర్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ విల్ బి క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ది అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ రేట్. వీటిని ఎలా ఇస్తారంటే కనుక టార్గెట్స్ సబ్ టార్గెట్స్ అని చెప్పి కొన్ని పెట్టుకుంటారండి. వాటికి వీళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు. అంటే ఎంత ఒక్కో బ్యాంకు ప్రయారిటీ సెక్టార్కి ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు అనేది. అది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే కనుక అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ రేట్ ఆర్ క్రెడిట్ ఈక్వాలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్. ప్రతి బ్యాంక్కి వాళ్ళకు ఉండే అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ రేట్ ఉంటుంది చూసారా, ఏఎన్బిసి అంటారు. అంటే అసలు అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే మనకి ఏఎన్బిసి అంటారండి దీన్ని. ఏఎన్బిసి ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ ఉండే నెట్ బ్యాంక్ రేట్ ఉంటుంది చూసారా, అది ప్లస్ బ్యాంకులు ఎస్ఎల్ఆర్ డిపాజిట్స్లో ఏదైతే మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేసే ఎస్ఎల్ఆర్ డిపాజిట్స్ ఉంటాయో అవి, లేకపోతే కనుక మనకి ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ ఉంటాయి కదా, సిఈఓబి, ఇది కూడా అండి. అది లేకపోతే ఇది తీసుకుంటారు. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటారండి. ఎస్ఎల్ఆర్ డిపాజిట్స్ కానీ లేకపోతే సిఈఓబి, రెండిట్లో ఏది కనుక ఎక్కువ ఉంటే అది మనకి ఏఎన్బిసిలో తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రెడిట్ ఈక్వలెంట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పోజర్స్ అంటే మనకి ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో ఏదైతే ఉండవో వాటిని ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అంటారండి. అంటే కంటింజెంట్ లయబిలిటీస్ కానీ లేకపోతే కంటింజెంట్ అసెట్స్ కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, మనకి ఏదైనా సరే బ్యాలెన్స్ షీట్లో ఫుట్ నోట్స్ కింద ఇచ్చే ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మనకి ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అవుతాయండి. అలాంటివన్నీ కూడా మనకి ఇందులో పరిగణలోకి తీసుకుంటారు. యాజ్ అప్లికబుల్ ఆన్ ది సేమ్ డేట్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్. ఆ ప్రీవియస్ ఇయర్లో సేమ్ డేట్ నాడు, అంటే ఈ సంవత్సరం మనం June 10th కానీ లేకపోతే మనం మార్చ్ కానీ ఇలా తీసుకున్నాం అనుకోండి, పర్టికులర్గా ఒక డేట్ అనేది తీసుకున్నాం. ఆ డేట్ మనకి లాస్ట్ ఇయర్లో అదే డేట్ నాడు ఎంత అయితే ఉందనేది దాన్ని బట్టి కన్సిడర్ చేసుకుంటారు. ద ఫాలోయింగ్ ఆర్ ది టార్గెట్స్ అండ్ సబ్ టార్గెట్స్. అసలు వీటిలో టార్గెట్స్ అంటే ఏంటి, సబ్ టార్గెట్స్ అంటే ఏంటి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. మనకి వీటిల్లో టార్గెట్ వచ్చేటప్పటికి టోటల్ ప్రయారిటీ సెక్టార్లో మనకి డొమెస్టిక్ అండ్ కమర్షియల్ బ్యాంక్స్లో మనకి ఎక్సెప్షన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ ఫారెన్ బ్యాంక్స్ విత్ 20 branches అండ్ అబోవ్. వీటికి వచ్చేటప్పటికి మనకి ఏమేమైతే దేనికి టార్గెట్స్ సబ్ టార్గెట్స్ ఏంటనేది చూద్దామండి. ఇందులో ప్రయారిటీ సెక్టార్కి వీళ్ళు డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ అయితే కనుక 40% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఈఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. వాళ్ళకున్న ఏఎన్బిసి అడ్జస్టెడ్ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్లో
40% ఉండాలి, లేకపోతే సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఆ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే కనుక దాంట్లో ఇస్తారండి. ఫారెన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్. అదే ఫారెన్ బ్యాంక్స్ వాళ్ళకి కనుక 20 బ్రాంచ్ల కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, 40% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. వీళ్ళకి కూడా సేమ్ మనకి డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్కి ఎలా అయితే ఉందో అదే ఇంప్లిమెంట్ అవుతుంది. అవుట్ ఆఫ్ విచ్ అప్ టు 32% కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెండింగ్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ నాట్ లెస్ దెన్ 8% కెన్ బి ఎనీ అదర్ ప్రయారిటీ సెక్టర్. కానీ వాటిలో వచ్చేటప్పటికి 32% అనేది వీళ్ళు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ అనే వాటికి ఇవ్వాలండి. అండ్ నాట్ లెస్ దెన్ 8% కెన్ బి టు ఎనీ అదర్ ప్రయారిటీ సెక్టార్. ఆ 8% వచ్చేటప్పటికి మిగిలిన ప్రయారిటీ సెక్టార్లో ఏదైతే ఉందో వాటిలో దేనికైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. వీళ్ళకైతే ఎలా ఉంటుందంటే 75% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ. 75% అనేది వీళ్ళకున్న ఏఎన్బిసి కానీ సిఓబిఈలో కానీ వీళ్ళు ఇలా ప్రయారిటీ సెక్టార్కి అనేది లెండింగ్ ఇవ్వచ్చు. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. హౌవర్ లెండింగ్ టు మీడియం ఎంటర్ప్రైజెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ షల్ బి రికౌంట్ ఫర్ ప్రయారిటీ సెక్టార్ అచీవ్మెంట్ ఓన్లీ అప్ టు 15% ఆఫ్ ఏఎన్బిసి. అలా ఇచ్చే 75% అనేది వీళ్ళు మొత్తం ప్రయారిటీ సెక్టార్కే ఇస్తారు, వీళ్ళు ఎంఎస్ఎంఈలకి ఇస్తారు. హవర్ లెండింగ్ టు మీడియం ఎంటర్ప్రైజెస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఈ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి చూసారా, అలాంటివి లేకపోతే కనుక ఈ రెన్యూబుల్ ఎనర్జీకి కోసం రెన్యూబుల్ ఎనర్జీ తయారు చేసే కంపెనీలు ఇలాంటి వాటికి వచ్చేటప్పటికి 15% అనేది ఖచ్చితంగా ఉండాలండి వాటిల్లో. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 75% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి 75% అనేది వాళ్ళకున్న ఏఎన్బిసి సిఓబిఏలో ఏది ఎక్కువ ఉంటే కనుక దాని ప్రకారం అనేది వీళ్ళు లెండింగ్ అనేది ఇవ్వాలి. అది వాళ్ళకున్న టార్గెట్స్. నెక్స్ట్ అదే డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్కి అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి 18% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. అగ్రికల్చర్కి వచ్చేటప్పటికి వీళ్ళు 18% అనేది ఇవ్వాలండి డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్. వాటిలో టార్గెట్ ఆఫ్ 10% ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. మళ్ళీ అందుట్లో 18% వచ్చేటప్పటికి ఒక 10% వచ్చి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అదే ఫారెన్ బ్యాంక్స్ విత్ లెస్ దాన్ 20 బ్రాంచెస్ అయితే కనుక వాళ్ళకి ఈ రూల్ అనేది ఏమి అప్లై అవ్వదండి. వాళ్ళు మొత్తం అంతా కలిపి ప్రయారిటీ సెక్టార్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు వాళ్ళకి ఫారెన్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి. అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనుకోండి, 18% ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అవుట్ ఆఫ్ విచ్ ఇస్ టార్గెట్ ఆఫ్ 10% ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ స్మాల్ అండ్ మార్జిన్ ఫార్మర్స్. సేమ్ ఈ డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్కి ఏదైతే రూల్ అప్లై అవుతుందో అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా మనకి అప్లై అవుతుందండి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ 18% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అవుట్ ఆఫ్ విచ్ ఏ టార్గెట్ ఆఫ్ 10% ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎస్ఎంఈస్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. వీళ్ళకి కూడా సేమ్ మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా మనకి వీటిలాగానే డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ లేకపోతే కనుక మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ వీటికి అప్లై అయ్యేలానే ఇది కూడా వీళ్ళకి కూడా అప్లై అవుతుందండి. నెక్స్ట్ మైక్రో ఎంటర్ప్రైజ్కి వచ్చేటప్పటికి డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ మనకి 7.5% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఏ ఇవ్వాలి. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, ఏది ఎక్కువగా ఉంటే కనుక అది ఇవ్వాలి. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా సేమ్ అదే ఇదనేది లా అనేది అప్లికబుల్ అవుతుంది. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి వీళ్ళకి కూడా అదే లా అనేది అప్లై అవుతుందండి. అడ్వాన్స్డ్ వేకర్ సెక్షన్స్ 12% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి 12% వాళ్ళకున్న ఏఎన్బిసి సిఓబిఈలో ఖచ్చితంగా ఈ వేకర్ సెక్షన్స్ అనే వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఫారెన్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి మనకి మైక్రో ఎంటర్ప్రైజ్కి ఈ అడ్వాన్సెస్ టు వేకర్ సెక్షన్స్ ఈ లా అనేది ఏది అప్లై అవ్వదండి. వాళ్ళ ప్రయారిటీ సెక్టార్లో వాళ్ళకి కేటాయించిన దాంట్లో ఎంత ఉంటే పర్సంటేజ్ వాళ్ళకి ఏ సెక్టార్కైనా ఎంతైనా ఇచ్చుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి 15% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఒక్కదానికి మాత్రం పెరుగుతుందండి 15% ఆఫ్ ఏఎన్బిసి ఆర్ సిఓబిఈ. వాళ్ళకున్న ఏఎన్బిసిలో కానీ సిఓబిఈలో కానీ ఏది ఎక్కువ ఉంటే అది 15% అనేది ఇవ్వాలి వాళ్ళు ఖచ్చితంగా వేకర్ సెక్షన్స్కి. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి సేమ్ మనకి డొమెస్టిక్ కమర్షియల్ బ్యాంక్స్ లాగానే 12% ఇస్తే సరిపోతుందండి. నెక్స్ట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా డెఫినేషన్ ఆఫ్ MSME. In accordance with the Gazette notification by the Government of India dated June 26, 2020, the definition of micro, small and medium enterprise has been altered.
మనకి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారండి గవర్నమెంట్ వాళ్ళు. ఎప్పుడు జూన్ 26, 2020 వీళ్ళు గెజెట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. దీని ప్రకారం ఏంటంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి వాటికి ఇచ్చిన డెఫినేషన్ అనేది మారిపోయిందండి. The MSME definition now includes both manufacturing and service enterprises covering almost 99% of all business. మనకు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం 99% ఆఫ్ బిజినెస్ అన్నీ కూడా మనకి ఎంఎస్ఎంఈ కేటగరైజేషన్లోకి మొత్తం అంతా ఇమిడిపోయాయండి. రోల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. అసలు ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది, ఎకానమీ అనేది డెవలప్ అవ్వాలంటే వాటి రోల్ ఎలా ఉందంటే, ఆ రోల్ ఏంటనేది. The key characteristic of MSME sector is its ability to generate employment opportunities with minimal initial investment. అసలు దీని మెయిన్ ఇదేంటంటే కనుక, దీనికి ఉన్న కీ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్లో మనకి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ పెట్టొచ్చు అండి. దాంతో కానీ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ అనేది జనరేట్ చేయొచ్చు. ఎంప్లాయ్మెంట్ అనేది MSMEs make up approximately 90% of business worldwide and contribute to over 50% of the global workforce. మనకి టోటల్గా మనకి ప్రపంచం మొత్తంలో కూడా 90% ఆఫ్ బిజినెస్ అనేది మొత్తం అంతా ఎస్ఎంఈ సెక్టార్లోనే ఉంటుందండి. అది కాకుండా మళ్ళీ 50% ఆఫ్ ది గ్లోబల్ వర్క్ ఫోర్స్, అంటే మనకి ప్రపంచం మొత్తంలో ఉన్న 50% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా మనకి ఎస్ఎంఈ సెక్టార్ ద్వారానే ఇదిలోకి వస్తుందండి. In India, the MSME sector demonstrates considerable diversity in terms of business scale. ఇండియాలో మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది చాలా వైడ్ డైవర్సిటీ అనేది చూపిస్తుంది. అంటే డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ఉంటాయి దీంట్లో. వాళ్ళు వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేవి అందిస్తూ ఉంటారు. అండ్ టెక్నాలజికల్ సొఫిస్టికేషన్, టెక్నాలజీ కూడా రకరకాల టెక్నాలజీస్ అనేది ఇందులో వాడుతూ ఉంటారు. Present status of MSME in India. The present status of MSME in India is as follows. Credit provided by banks to the MSME sector witnessed a significant increase with a year-on-year growth of 12.6% in September 2022, in contrast to a modest 1.7% growth during the same period in financial year 2021. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2021లో వచ్చేటప్పటికి కేవలం మనకి ఎంఎస్ఎంఈ గ్రోత్ అనేది 1.7% మాత్రమే ఉందండి. ఆ టైంలో కోవిడ్ వచ్చింది కదా, అది 2022లో చూసేటప్పటికి 12.6% ఉందండి. అంతే గ్రోత్ అనేది కొంతవరకు మనకి బెటర్ అయింది. నెక్స్ట్, in efforts to bolster trade, import and export activities for MSMEs, the Indian government has set a target of achieving a $1 trillion contribution to GDP through MSME exports by financial year 2027. మనకి 2027 కల్లా మన ఇండియన్ ఎకానమీ అనేది జీడిపి కాంట్రిబ్యూషన్ $1 trillion అవ్వాలని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది టార్గెట్ కింద పెట్టుకుందండి. To support this goal, the government has introduced the capacity building of first time MSME exporter scheme. దీన్ని కనుక మనకి ఇది చేయాలంటే, డెవలప్ చేయాలనుకుంటే కనుక ముందు అసలు మన కంట్రీలో ఉన్న ఎంఎస్ఎంఈల్ని అందరినీ కూడా వీళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. కాబట్టి వీళ్ళు ఫస్ట్ టైం ఎవరైతే ఎక్స్పోర్టర్స్ కింద మారుతారో వాళ్ళని ఇది చేయడం కోసం అని చెప్పి, అంటే వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం అని ఫస్ట్ టైం ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టర్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేశారండి. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎలివేట్ ది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ప్రొడక్ట్స్ అండ్ ఫోస్టర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్. దీని మూలన ఏమవుతుందంటే మనకి గ్లోబల్గా ఉన్న మొత్తం ఎంఎస్ఎంఈ వీళ్ళు ఉంటారు చూసారా, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆపరేట్ చేసేవాళ్ళు, వాళ్ళందరికీ మధ్యలో కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంకా బెటర్ ప్రోడక్ట్, బెటర్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ కాంపిటీషన్ పెరిగి టోటల్గా సామాన్యమైన జనాలు ఉంటారు చూసారా, వాళ్ళకి బెనిఫిట్ అనేది కలుగుతుందండి. ద ఎంఎస్ఎంఈ సెక్టర్ హ్యాస్ ప్లేడ్ ఎ వైటల్ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ ది అటైన్మెంట్ ఆఫ్ వేరియస్ నేషనల్ ఆబ్జెక్టివ్స్. ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఒక నేషన్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి కదా, ఏ నేషన్కి అయినా సరే, వాటిని అటైన్ చేయడం కోసం, అంటే వాటిని అందుకోవటం కోసం ఎక్కువగా ఉపయోగపడుతున్నాయండి ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో ఉన్న కంపెనీస్. సబ్స్టైనబుల్ కాంట్రిబ్యూషన్స్ టు డొమెస్టిక్ ప్రొడక్షన్. వాళ్ళకి డొమెస్టిక్గా వాళ్ళు కన్జ్యూమ్ చేయాలంటే కొన్ని ఐటమ్స్ అనేవి తయారు చేసుకోవాలి, అలాంటివి ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా దీని కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సిగ్నిఫికెంట్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ చేయడం ద్వారా కంట్రీకి వచ్చేటప్పటికి ఎర్నింగ్స్ అనేవి పెరుగుతున్నాయి. మినిమల్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్స్. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్న కంపెనీస్ పెట్టాలనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ, అంటే ఆపరేషన్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఈ స్టేట్లో కావాలంటే ఈ స్టేట్లో, లేకపోతే రా మెటీరియల్స్ ఎక్కడన్నా తక్కువగా దొరుకుతున్నాయి అనుకోండి, దానికి దగ్గరలో వీళ్ళు కావాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన ప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు.
లేకపోతే దానికి పర్టికులర్గా టైమింగ్స్ అనేవి పెట్టుకోవచ్చు. సౌండ్ ఎక్కువగా వచ్చే కంపెనీస్ అనుకోండి, అంటే మీకు ఇండస్ట్రియల్ ఏరియాలో పెట్టుకోవడం అలాంటివి అనేది ఆపరేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుందండి వీటిల్లో. నెక్స్ట్ మొబిలిటీ అక్రాస్ లొకేషన్స్. వీళ్ళు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కావాలంటే ఈజీగా ట్రాన్స్లోకేట్ చేసుకోవచ్చు. రెడ్యూస్డ్ రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్స్ మీద ఆ కంట్రీకి ఉన్న రిలయన్స్ అనేది తగ్గిపోతుందండి. అంటే వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సిన పని అనేది ఉండదు. క్యాపబిలిటీ టు డెవలప్ ఇండిజినియస్ టెక్నాలజీ. అంటే వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు టెక్నాలజీ అనేది ఫారెన్ కంపెనీస్ నుంచి వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోవడం ఇలాంటివన్నీ ఉండదండి. కావాలంటే వీళ్ళ టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్, అంటే ఒక ఐటమ్ ఏదన్నా ఉందనుకోండి, అది ఖచ్చితంగా మనకి అవసరం అనుకుంటే సేమ్ అదే ఐటమ్ కాకపోయినా మన దగ్గర మన కంట్రీలో అవైలబుల్గా ఉన్న వేరే ఐటమ్తో దాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. మన డిఫెన్స్ సెక్టర్ ఉంది చూసారా, అలాంటి వాటికి కూడా మనం కాంట్రిబ్యూట్ అనేది చేసుకోవచ్చు వీటి ద్వారా. అంటే మనం డిఫెన్స్కి వేరే కంట్రీస్ మీద ఎక్కువగా ఆధారపడాల్సిన పని అనేది ఉండదు. ప్రమోషన్ ఆఫ్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారా, అంటే కొత్త కొత్త టెక్నాలజీని కనుక్కొని వాటిని వేరే కంట్రీస్కి ఇలాంటి వాటికి మనం అమ్ముకోవచ్చు అండి ఆ టెక్నాలజీ అనేది. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ ఇన్ బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్. మన డొమెస్టిక్ మార్కెట్స్లో లేకపోతే ఎక్స్పోర్ట్ చేసే మార్కెట్స్లో రెండిట్లో కూడా మన కాంపిటీషన్ అనేది పెరుగుతుంది వీటి ద్వారా. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ టు ఇండియాస్ జీడిపి. అసలు ఇండియా జీడిపికి ఎంఎస్ఎంఈస్ అనేది ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటి కాంట్రిబ్యూషన్ ఎంత. ఎంఎస్ఎంఈ సెక్టర్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ఇండియాస్ ఎకానమీ. ఇండియా ఎకానమీలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుందండి. అకౌంటింగ్ ఫర్ ఓవర్ 45% ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్షన్. 45% ప్రొడక్షన్లో ఈ ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తుందండి. మోర్ దెన్ 40% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఎంఎస్ఎంఈ నుంచే వస్తున్నాయి ఎక్స్పోర్ట్స్లో. 28% ఆఫ్ జీడిపిలో 28% కాంట్రిబ్యూషన్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచే వస్తుంది. విత్ ఇండియాస్ అంబిషన్ టు బికమ్ ఏ $5 trillion ఎకానమీ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ హ్యాస్ టార్గెటెడ్ ఇంక్రీజింగ్ ద సెక్టార్స్ జీడిపి కాంట్రిబ్యూషన్ టు 50% బై 2025. మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏం చేస్తుందంటే ఈ 2025 కల్లా ఇంకో 50% ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది దీని నుంచి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచే రావాలని చెప్పి మన వాళ్ళు టార్గెట్ కింద పెట్టుకున్నారండి. ఇది వచ్చేటప్పటికి ఊరికనే మీమోడ్ తయారు చేసాము. ఇందుట్లో ఏంటంటే స్టాండప్ ఇండియా అనేది మనకి ఇండియాలో లోన్స్ ఇవ్వటం ద్వారా ఈ వేకర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ లేకపోతే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళకి లోన్ వస్తే కనుక వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అనేది ఇది ఊరికనే మీమ్ తయారు చేసాం. నెక్స్ట్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్. కొత్తగా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో అసలు మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయంటే కనుక మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఫస్ట్ దండి. ఇది ఫస్ట్ ఇనిషియేటివ్. ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఫోకసెస్ ఆన్ 4 కీ పిల్లర్స్. ఇది మొత్తం అంతా కూడా 4 కీ పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుందండి. న్యూ ప్రాసెస్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ సెక్టార్స్ అండ్ న్యూ మైండ్ సెట్. ఈ 4 పిల్లర్స్ ఏమిటంటే న్యూ ప్రాసెస్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొత్తగా ఏదన్నా కట్టడం, న్యూ ప్రాసెస్ కొత్త రకంగా ఏదన్నా తయారు చేయడం, లేకపోతే న్యూ సెక్టార్స్ కొత్తగా అప్పటి వరకు లేని సెక్టార్స్ ఏదన్నా అందులోకి వెళ్ళి బిజినెస్ చేయడం, అంటే న్యూ మైండ్ సెట్ ఎప్పుడు ఉన్న ఓల్డ్ మైండ్ సెట్లో కాకుండా న్యూ మైండ్ సెట్తో కొత్తగా బిజినెస్ అనేది చేసి అందులో అభివృద్ధిలోకి వెళ్ళటం, ఎక్కువ ప్రొడక్షన్ చేయటం, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించడం. ఇదంతా కూడా మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కిందకి వస్తుందండి. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎలివేట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ జీడిపి కాంట్రిబ్యూషన్ టు 25% బై 2020-2022. ఈ 2020 నుంచి 22 మధ్యలో జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది 25% ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి ఉండాలనేది మేక్ ఇన్ ఇండియా యొక్క మెయిన్ టార్గెట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఇది వచ్చే సెకండ్ ఇనిషియేటివ్ అండి. ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది COVID-19 పాండమిక్. మనకి COVID-19 టైంలో ఇది తీసుకొచ్చారండి ఈసీఎల్జిఎస్ అనేది. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ది స్కీమ్ ప్రొవైడ్స్ ఎ కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ ఫెసిలిటీ ఆఫ్ ₹3 lakh crore ఫర్ ఎంఎస్ఎంఈస్. ఈ ఎంఎస్ఎంఈస్కి ఆ టైంలో కొలాటరల్ ఫ్రీగా, అంటే వాళ్ళు ఏమీ పెట్టుబడి పెట్టకుండా గ్యారంటీ చూపించకుండా వాళ్ళకి లోన్ ఇచ్చారండి. మొత్తం ఎంఎస్ఎంఈస్కి ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈస్ అన్నిటికీ కలిపి 3 lakh crores వరకు శాంక్షన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఎంకరేజింగ్ మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూట్స్ టు ఆఫర్ అడిషనల్ క్రెడిట్ అట్ ఫేవరబుల్ ఇంట్రెస్ట్ రేట్స్. ఎవరైతే ఈ ఎన్బిఎఫ్సీలు కానీ లేకపోతే బ్యాంకులు కానీ ఇలాంటి ఎంఎస్ఎంఈలకి రుణాలు ఇచ్చే కంపెనీలు ఉంటాయి చూసారా, అలాంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ కూడా ఫేవరబుల్ ఇంట్రెస్ట్ రేట్స్, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే వీళ్ళకి లెండింగ్ అనేది చేశారండి. నెక్స్ట్ క్రెడిట్ గ్యారంటీడ్ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, CGTMSC లిమిటెడ్.
ఇది కూడా ఒక థర్డ్ ఇనిషియేటివ్ అండి. ఇండివిజువల్ ఎంఎస్ఎంఈస్ కెన్ యాక్సెస్ కొల్లెటరల్ ఫ్రీ లోన్స్. ఈ ఎంఎస్సీస్ అన్ని కూడా కొల్లెటరల్ ఫ్రీ లోన్స్, వాళ్ళకి 1 crore వరకు దగ్గర కొల్లెటరల్ లేకుండా వీళ్ళు లోన్ అనేది ఇచ్చారు. త్రూ దిస్ స్కీమ్ ఫెసిలిటేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ ది స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బి ఒకటి ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇది దీని ఫుల్ ఫామ్ అండి. సిడ్బికి వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇద్దరు కలిసి మనకి 1 crore వరకు మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి లోన్ అనేది కొల్లెటరల్ లేకుండా, అంటే ఏమీ గ్యారంటీ లేకుండా వీళ్ళు లోన్స్ అనేవి ఇచ్చారండి. ఇంట్రెస్ట్ సబ్సిడీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ICSEC. This initiative supports credit for the country's Khadi institutions, enabling them to borrow from banks and fulfill financial requirements. మనకి పాత టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి చూసారా, అంటే ఖాదీ బట్టలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి తయారు చేసే సంస్థలు ఉంటాయి కదా, వాటికి వచ్చేటప్పటికి చాలా తక్కువ రేట్లకే మన వాళ్ళు వడ్డీలు అనేవి ఇచ్చారండి. సపోర్ట్ బారో ఫ్రమ్ బ్యాంక్ అండ్ ఫుల్ఫిల్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్, అలాంటి ఖాదీ ఇన్స్టిట్యూట్లకి ఇలాంటి వాటికి అన్నిటికీ ఇచ్చారండి. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా స్కీమ్. ఇది వచ్చేటప్పటికి 2016లో స్టార్ట్ చేశారు. దిస్ ఇనిషియేటివ్ aims to provide comprehensive support to individuals or business by offering improved access to finance. ఇది ఏం చేసిందంటే ఈ ఎంఎస్ఎంఈలకి చాలా సపోర్ట్ అనేది చేసిందండి. ఎలా అంటే ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనేది ఇచ్చేవాళ్ళు అండి. అంటే ఇప్పుడు వీళ్ళు కనుక ఏదన్నా ప్రొడక్షన్ కానీ లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కానీ చేశారనుకోండి, వీళ్ళకి ట్యాక్స్ అనేది చాలా తగ్గించేవాళ్ళు. అండ్ ఎన్షూరింగ్ ఏ స్ట్రీమ్ లైన్ అండ్ ఎక్స్పెడిటెడ్ ప్రాసెస్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ స్టార్టప్స్ ఇన్ ఇండియా. అది కాకుండా మల్టీ విండో అని చెప్పి ఆపరేషన్ అని, అంటే వీళ్ళు పర్మిషన్స్ పెట్టడానికి ఇలాంటి వాటికి, లేకపోతే పవర్ కనెక్షన్ కానీ లేకపోతే గ్యాస్ కనెక్షన్ కానీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ దగ్గరికి వీళ్ళు ఈ కొలాబరేషన్ కోసం చాలా మంది మినిస్టర్లని ఇలాంటి వాళ్ళని కలవకుండా అదంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసి చాలా తొందరగా వాళ్ళకి పర్మిషన్స్ వచ్చేటట్టు అవన్నీ కూడా స్టార్టప్ ఇండియాలో వచ్చినాయండి మనకి. నెక్స్ట్ స్టాండప్ ఇండియా డిజైన్ టు ఆఫర్ బిజినెస్ ఆపర్చునిటీస్. ది స్కీమ్ ప్రొవైడ్స్ లోన్స్ రేంజింగ్ ఫ్రమ్ ₹10 lakhs to 1 crore. ఇదేంటంటే స్టాండప్ ఇండియా అనేది దీని ప్రకారం మనకి 10 lakhs నుంచి 1 crore వరకు లోన్ అనేది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్గా ఇచ్చారండి. ఎవరెవరికంటే వేకర్ సెక్షన్స్కి, అంటే SC/ST వాళ్ళకి, నెక్స్ట్ ఉమెన్కి కూడా, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చాలా తక్కువ రేట్గా ఇచ్చారండి. కేటగిరీ హూ సీక్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఇనిషియేట్ గ్రీన్ఫీల్డ్ బిజినెస్ వెంచర్స్. గ్రీన్ఫీల్డ్ బిజినెస్ వెంచర్స్ అన్నారు చూడండి ఇందులో. అంటే అప్పుడు వరకు వీళ్ళు ఉన్న వేరే బిజినెస్ని టేక్ ఓవర్ చేయడానికి కాదండి, లోన్స్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ గ్రీన్ఫీల్డ్ బిజినెస్ వెంచర్స్కి మాత్రమే ఇచ్చారు. అంటే వీళ్ళు కొత్తగా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉంటే మాత్రమే, ప్రొడక్షన్ కానీ ఎట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్స్ అనేది ఎలిజిబిలిటీ ఉందండి. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI స్కీమ్. ఈ మధ్య మనం రెగ్యులర్గా పేపర్లో చూస్తున్నాం కదండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ PLI అంటున్నారు. అంటే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్కి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి అన్నిటికీ కూడా PLI ప్రకారం చాలా వరకు ఇన్సెంటివ్స్ అనేది ఇచ్చారండి. రీసెంట్గా మనకి పేపర్లో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసేది ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యూనియన్ బడ్జెట్ 2021 to 2022. PLIs offer financial incentives ranging from 4% to 6% on additional sales for a period of 4 to 6 years. వాళ్ళు కనుక నార్మల్గా ప్రొడక్షన్ చేసేదానికన్నా ప్రొడక్షన్ అనేది కనుక పెంచారనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రతిసారి వాళ్ళు కట్టే ట్యాక్స్ల్లో కానీ, వాళ్ళు కట్టాల్సిన గవర్నమెంట్కి వేరే రూపంలో కట్టాల్సిన ఏదన్నా అమౌంట్స్ ఉంటే కనుక వాటిల్లో 4 నుంచి 6% వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ అనేది ఇచ్చారండి గవర్నమెంట్. ది స్కీమ్ కవర్స్ 13 సెక్టార్స్. ఇది మొత్తం అంతా ఈ PLI స్కీమ్ అనేది 13 సెక్టార్స్ ప్రస్తుతానికి కవర్ చేస్తుంది. వాటిలో ఏమిటంటే టెక్స్టైల్, స్టీల్, టెలికాం ఒకటి, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇలా కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి దీంట్లో. నెక్స్ట్ ఉద్యమి మిత్ర పోర్టల్. ఉద్యమి మిత్ర పోర్టల్ లాంచ్డ్ బై సిడ్బి. మనకి సిడ్బి అనేది లాంచ్ చేసిందండి ఉద్యమి మిత్ర పోర్టల్ అనేది. దిస్ పోర్టల్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ది అసెసిబిలిటీ ఆఫ్ క్రెడిట్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ ఫర్ MSMEs. అంటే ఏం చేసిందంటే ఈ సిడ్బి అనేది క్రెడిట్లు వీళ్ళకి MSME సెక్టార్లో ఉన్న వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాలన్నా, అలా కాకుండా ఈ MSME సెక్టార్స్ అనేది బాగా బలంగా అవటం కోసం అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసుకునేటట్టు కూడా ఈ ఉద్యమి మిత్ర పోర్టల్ అనేది హెల్ప్ చేస్తుందండి.
MSME సంబంధ్ పోర్టల్ మానిటర్స్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ MSMEs బై సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. ఈ MSME సంబంధ్ పోర్టల్ అనేది ఉందో చూసారా, అంటే ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు ఉన్నాయనుకోండి, వాటికి కావాల్సిన రా మెటీరియల్ ఏదన్నా ఉందనుకోండి, అవి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎవరికి ఇస్తాయంటే మామూలుగా MSMEలో ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తుందండి. అంటే వీళ్ళు బయట సెక్టార్స్ నుంచి, బయట వేరే కంపెనీల నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసుకోవడం రా మెటీరియల్ అనేది తగ్గించి ముందు అసలు మన కంట్రీలో MSME సెక్టార్ కింద ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ అనేది ప్రొక్యూర్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఇది వచ్చేటప్పటికి మనకు 2020లో పెట్టారండి ఉద్యమ్ రిజిస్టర్ పోర్టల్ అని. ఇది వచ్చి ఇంట్రడ్యూస్డ్ టు స్ట్రీమ్ లైన్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ MSMEs. దిస్ పోర్టల్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ డిక్లరేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే MSME అనేది రిజిస్టర్ అవ్వాలంటే, అసలు ఒకసారి ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలంటే ఎక్కువ పేపర్ వర్క్ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళంతా వాళ్ళే మేము ఈ టైప్ ఆఫ్ సెక్టార్ కిందకి వస్తాము, మైక్రో కిందకైతే మైక్రో, లేకపోతే స్మాల్ కింద అయితే స్మాల్, మీడియం అయితే మీడియం, ఇలా వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది చేసుకుంటారండి. ఎలిమినేటింగ్ ద నీడ్ ఫర్ డాక్యుమెంట్ సబ్మిషన్ వెన్ రిజిస్టరింగ్ యాజ్ మైక్రో, స్మాల్ ఆర్ మీడియం ఎంటర్ప్రైజ్. ఈ డాక్యుమెంట్ సబ్మిషన్ ఇవంతా కూడా ఉండవండి, చాలా ఈజీ చేస్తారు ప్రాసెస్ అంతా కూడా. నెక్స్ట్ దీనికి సంబంధించిన మీమ్ అనేది ఒకటి తయారు చేసామండి, MSMEs టు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇది మీమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ MSME డిలేడ్ పేమెంట్ పోర్టల్, ఇది వచ్చేటప్పటికి 10th ఇనిషియేటివ్ అండి. ఎంపవర్స్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ టు డైరెక్ట్లీ రిజిస్టర్ కేసెస్ రిలేటెడ్ టు డిలేటెడ్ పేమెంట్స్ బై సెంట్రల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఆర్ CPSE స్టేట్ గవర్నమెంట్స్. ఒకవేళ వీళ్ళకి గనక ఏదన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బుల్లో గనక డిలేడ్ పేమెంట్స్ జరిగినాయి అనుకోండి, దానికోసం అని కూడా ఒక సెపరేట్ పోర్టల్ అనేది పెట్టారు, MSME డిలేడ్ పేమెంట్ పోర్టల్ అని. అందులో మనకి CPSE అంటే ఏంటంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. వీళ్ళు కనుక ఏదన్నా ఇందాక చెప్పుకున్నాం కదా, మనం రా మెటీరియల్ కనుక వీళ్ళు తీసుకొని వెంటనే కనుక డబ్బులు పే చేయట్లేదు అనుకోండి MSME సెక్టర్లో ఉన్న కంపెనీస్కి, అప్పుడు వీళ్ళు కూడా ఆ MSME సెక్టార్స్ ఈ డిలేడ్ పేమెంట్ మాకు ఈ కంపెనీల నుంచి డబ్బులు రావట్లేదు అని చెప్పి ఇందుట్లో కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చండి. డిజిటల్ MSME స్కీమ్ ఇన్వాల్వ్స్ ది యూటిలైజేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎనేబులింగ్ MSMEs టు యాక్సెస్ కామన్ యాజ్ వెల్ యాజ్ కస్టమైజ్డ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ వయా ది ఇంటర్నెట్. ఈ డిజిటల్ MSME స్కీమ్ ద్వారా ఏమవుతుందంటే మనకి MSME సెక్టార్లో ఉన్న కంపెనీస్ అన్ని మనకి ఇండియాలో ఉన్న ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది చూసారా, అంటే ఈ ఐటీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని అంతటినీ కూడా వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అండి. అంటే వాటిలో ఏమేమి వస్తాయంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా, అంటే ఐటీకి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది వీళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఏ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ MSME ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మనకి 12th ఇనిషియేటివ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది కలిగించాలి. దేని ద్వారా? MSMEల ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది సొసైటీలో ఎక్కువ మందికి కలిగించాలనేది. నెక్స్ట్ 13th వచ్చేటప్పటికి స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్, సుకృతి స్కీమ్ అండి. అంటే పాత టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారా, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ అంటారు వాటిని. ఏదైనా పాత వాటిని ట్రెడిషనల్ అంటాం కదా, అందుకని చెప్పి organizes traditional industries and artisans into clusters to enhance their competitiveness through improved marketability and skills development. ఈ పాత టైప్ ఆఫ్ ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళని ఆర్టిసన్స్, అంటే కుండలు తయారు చేయటం కానీ, లేకపోతే ఇలా ఖాదీ వస్త్రాలు తయారు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని క్లస్టర్స్ లాగా ఏర్పరిచి వాళ్ళ కాంపిటీషన్ అనేది పెంచుతారు. ఇంకా వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ అనేది మెరుగుపరచడానికి కూడా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అదే కాకుండా వాళ్ళ ప్రొడక్ట్స్ని కూడా మార్కెట్ చేయడానికి గవర్నమెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే వాళ్ళు తయారు చేసిన ఎలాంటి కుండలు కానీ, లేకపోతే కొయ్య బొమ్మలు కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటిని మన ఇండియాలోనే ఎక్కువ మందికి ఇష్టపడేటట్టు వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళందరి దగ్గరికి, కన్జ్యూమర్స్ దగ్గరికి తీసుకెళ్ళటం, లేకపోతే ఫారిన్ కంట్రీస్లో ఉన్న కన్జ్యూమర్స్ దగ్గరికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొనుక్కునేటట్టు చేయటం దీని మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇది ఆస్పైర్ అండి, 14th ఇనిషియేటివ్. ఇది ఫోకసెస్ ఆన్ జాబ్ క్రియేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోషన్ అండ్ ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ విత్ రూరల్ ఇండస్ట్రీస్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాబ్స్ ఒకటి క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రమోషన్, జాబ్స్ చేసే ఉద్దేశం కాకుండా నార్మల్గా జాబ్ క్రియేటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు.
అంటే కొత్తగా ఏదన్నా ఐటమ్ తయారు చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉండేవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అండి. ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు వేరే వాళ్ళకి జాబ్స్ అనేవి ఇస్తారు కదా, అది కూడా దీని ముఖ్య ఉద్దేశం. అండ్ ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ విత్ ఇన్ రూరల్ ఇండస్ట్రీస్, అంటే మనకి రూరల్ విలేజెస్లో ఉంటాయి చూసారా చిన్న చిన్న ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు అంటారు, వాటిల్లో వచ్చేటప్పటికి ఇన్నోవేషన్ అనేది తీసుకురావాలి. ఎప్పుడు కూడా ఒకే టైప్లో కూర్చొని ట్రెడిషనల్ వేలో కూర్చొని పనిచేయటం అలా కాకుండా చిన్నగా మెషినైజ్ చేయటం వాటిల్లో కూడా టెక్నాలజీ అనేది ఇన్నోవేషన్ అనేది తీసుకురావటం ఈ యాస్పెర్ ఒక మెయిన్ థీమ్. నెక్స్ట్ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ ప్రోగ్రామ్ NMCP, ఇది వచ్చి 15th అండి. ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఫర్ ఇండియన్ MSMEs బై ఇంప్రూవింగ్ దేర్ ప్రాసెస్ డిజైన్స్ టెక్నాలజీ అండ్ మార్కెట్ యాక్సెస్. దీని మెయిన్ ఇదేంటంటే ఈ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచడం, లేకపోతే వాళ్ళు తయారు చేసే డిజైన్స్ ఉంటాయి చూసారా వాటినైనా సరే ఇంకా అభివృద్ధి చేయడం. నెక్స్ట్ టెక్నాలజీ అనేది పెంచడం, మార్కెట్ యాక్సెస్ అనేది యాక్సెసిబిలిటీ. ఇదివరకు కొన్ని ప్లేసుల్లో తయారు చేసే వస్తువులు ఆ లోకల్ ఇది వరకు మాత్రమే తెలిసేదండి, అంటే ఆ ఐటమ్ అనేది కొనాలంటే మనం ఖచ్చితంగా ఆ ప్లేస్కి మాత్రమే వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మనకి కొండపల్లిలో తయారు చేసే బొమ్మలు కానీ లేకపోతే ఇలాంటి కంచి పట్టు చీరలు ఇలాంటివి ఉంటాయి చూసారా, అది పర్టికులర్గా ఆ లొకాలిటీ వాళ్ళకి మాత్రమే తెలిసేది. వాటిని వేరే వేరే చోట్లకి ఎక్స్పోర్ట్ చేసి ఇప్పుడు ఎవరైనా వాటిని యాక్సెస్ చేయాలన్నా వాటిని కొనుక్కోవాలన్నా సరే మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది పెంచారు. నెక్స్ట్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ MSCCDP, ఇది 16th అండి. అడాప్ట్స్ ఏ క్లస్టర్ డెవలప్మెంట్ అప్రోచ్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ. ఇది కూడా అంతే అండి, మనకి ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళందరినీ ఒక క్లస్టర్ లాగా పెట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది, అంటే వాళ్ళు రోజుకి కొంతవరకు ఇదివరకు ఒక 5 items తయారు చేస్తారు అనుకోండి చేతి వృత్తుల వాళ్ళు, ఇప్పుడు రోజు కనీసం 8 అలా నిదానంగా డే బై డే వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెంచడం. నెక్స్ట్ కాంపిటేటివ్నెస్, వాళ్ళలో ఒకళ్ళకి మధ్యలో కాంపిటీషన్ అనేది పెంచడం. అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ MSMEs, వాళ్ళ కెపాసిటీ అనేది, అంటే ఇదివరకు రోజుకు ఒక 10 items మాత్రమే తయారు చేయగలిగితే అందులో ఉన్న పని వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిదానంగా ఆ కెపాసిటీ అనేది పెంచి 15 units తయారు చేయడం, అలాంటిది కెపాసిటీ బిల్డింగ్ అంటే కనుక. నెక్స్ట్ క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఆపరేట్స్ టు ఫెసిలిటేట్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫర్ MSMEs. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు MSMEs వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఉంటుంది చూసారా దాన్ని మెరుగుపరచుకోవడం కోసం క్రెడిట్ అనేది ఇస్తుందండి గవర్నమెంట్. అంటే వాళ్ళ దగ్గర ఏదన్నా పాత టైప్ ఆఫ్ యూనిట్ ఉందనుకోండి, ఇప్పుడు గానుగు లాంటిది ఏదన్నా తీసుకోండి, ఇదివరకు చెక్క గానుగులు ఉండే వాటి తర్వాత మెషినైజ్డ్ గానుగులు వచ్చినాయి మనకి, అలాంటి ఇది అంటే వాటిల్లో వచ్చేటప్పటికి మనకి చెక్క గానుగుల్లో ఎద్దులు తిరుగుతూ ఉంటాయి, చాలా తక్కువ అనేది ప్రొడక్షన్ జరిగేది ఇదివరకు నూనె అనేది. ఇప్పుడు అదే కాకుండా మెషినైజ్డ్ గానుగులు వచ్చేటప్పటికి మనకి వాటిల్లో ప్రొడక్షన్ అనేది ఇదివరకు వాళ్ళు రోజుకి ఒక 30 to 40 లీటర్స్ తీస్తే కనుక అదే గానుగు నుంచి ఇప్పుడు దాదాపు 70 to 80 లీటర్స్ అనేది తీయచ్చండి. అలాంటిది మనకి అంటే టెక్నాలజీ అప్డేట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది లోన్స్ ఇస్తుంది వీళ్ళకి. నెక్స్ట్ ఇందులో మనకి టెస్ట్ యువర్ ప్రోగ్రెస్ అని కొన్ని బిట్స్ ఇచ్చామండి, అవి చూసుకోండి మీరు ఎంతవరకు ఆన్సర్ చేయగలరు అనేది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా JIB ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకు కూడా ఇది ఫార్వర్డ్ చేయండి అండి, మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఈ వీడియోని లైక్ చేయండి, కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చివరిలో బెల్ ఐకాన్ ఉండిద్దండి, దాని మీద కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ నుంచి మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అంటే నేను పెట్టిన వీడియో మీకు ఇమ్మీడియట్గా మీ దాంట్లో వస్తుంది మీకు న్యూస్ ఫీడ్లో. థ్యాంక్స్ అండి, బాయ్.